విషయంలో మరింత నాణ్యత పాటించాల్సిందేనని దుబ్బాక ఎంఆర్ఓ ఎంపీడీఓలు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను దుబ్బాక ఎంఆర్ఓ సంజయ్ కుమార్, ఎంపీడీఓ భాస్కర్ శర్మ, మెడికల్ ఆఫీసర్ హిమబిందులు కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎంఆర్ఓ ఎంపీడీఓలు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజు రామక్కపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించామన్నారు. పాఠశాల పరిశుభ్రత, విద్యార్థులకు అందించే ఆహారంను తనిఖీ చేశామన్నారు. రోజువారీ మెనూ ప్రకారంగా విద్యార్థులకు ఆహారం అందుతుందా లేదని విద్యార్థులను అడిగి తెలుసుకున్నామన్నారు. గత 3 రోజుల క్రితం బియ్యం కొంచెం ఉడకనట్టుగా ఉండేనని విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడం జరిగిందని వారు అన్నారు. వెంటనే నాణ్యమైన బియ్యమును పాఠశాలకు అందిస్తామని హామీనిచ్చారు. సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇప్పుడు సిఈసి మేము మొన్నటి వరకు రైస్ మొత్తం మెత్తగా కావడం, పలుకులు ఉంది. ఇప్పుడు ఓకే, 3-4 డేస్ నుంచి బాగానే పెడుతుర్రు. అన్ని కర్రీస్ కూడా బాగుంటున్నాయి. స్పెషల్ ఫుడ్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది కాబట్టి స్పెషల్ ఫ్రూట్స్ అన్ని కానీ బాగా ఇస్తుంది. బాగానే ఉంది సార్. ఇంతకుముందు ఒక 3-4 డేస్ బ్యాక్ నుంచి మాకు రైస్ బాగాలేదు, అది న్యూ రైస్ అని చెప్తారు. బట్ ఇప్పుడు ఓకే, బాగానే ఉంది సార్. టేబుల్స్ ఉన్నాయి సార్, బట్ కింద సఫిషియెంట్ ఉన్న వాళ్ళు కింద కూర్చుంటారు, పైన సఫిషియెంట్ ఉన్న వాళ్ళు పైన కూర్చుంటారు, అంతే. ప్రాబ్లం ఏం లేదు. ఐఎమ్ రేణుకా ఫ్రమ్ 10th year. ఐఎమ్ ఫ్రమ్ రామక్కపేట ఇన్స్టిట్యూషన్. ఇక్కడ అన్నీ బాగున్నాయి, ఫుడ్ కూడా బాగుంది. ఇన్ని రోజులు న్యూ రైస్ ఉండే కాబట్టి కొంచెం మెత్తగా ఉండే, కానీ నిన్న నుంచి బాగున్నాయి. అన్నీ ఏ ప్రాబ్లం లేవు, అన్నీ బాగున్నాయి. నేను యాజ్ ఏ కాంట్రాక్టర్ దానికి ఇంత మంచిగా ఉండని మెత్తగా మీకు రైస్ అవసరం ఉంటే వాపస్ చేయండి. వాపస్ మళ్ళీ చేసిన మళ్ళీ అట్లనే వచ్చింది. బాగాలేని పెట్టిన మీరు రైస్ లేదనుక వాళ్ళకేమైంది. ఈరోజు చికెన్ బిర్యానీ అమ్మ పల్లీలు కప్పటం తీసుకోవచ్చు. ఈ రోజున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించడం జరిగింది. స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా గమనించినాము. అక్కడ జరుగుతున్న పనిని పరిశీలించగా గతంలో ఉన్నదానికంటే చాలా మెరుగైంది. పరిసరాలు బాగా ఉన్నాయి, శానిటేషన్ నీట్గా ఉంది. విద్యార్థులకు వేడి ఆహార పదార్థమే అందిస్తున్న పదార్థాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇంకా కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతి విద్యార్థిని కూడా మన కన్నబిడ్డలాగా కాపాడుకోవాలని సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి లోపల అందరినీ కూడా వారికి మరియు పరిసరాలలో చెట్లు చెదారం ఏం లేకుండా అవన్నీ కూడా బుషెస్ క్లీన్ చేయడం జరిగింది. నీటి సరఫరా కావాలన్నారు, నీటి సరఫరా కూడా మెరుగుపరచడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మెడికల్ అధికారి గారు, మెడికల్ సిబ్బంది మరియు తహసీల్దార్ గారు కూడా అవసరమైన సహకారం అందించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని సిబ్బందికి తెలపడం జరిగింది. అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని సిబ్బంది తెలిపారు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారి ఆదేశం మేరకు నేను, ఎంపీడీఓ గారు, మెడికల్ ఆఫీసర్ మరియు ఎంఈఓ గారు కలిసి ఈ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్నటువంటి విద్య గురించి, వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి, వారికి భోజన వసతి గురించి మొత్తం పరిశీలించడం జరిగింది. అలాగే రెసిడెన్షియల్స్కు సంబంధించి శానిటేషన్ కూడా నీట్గా ఉన్నది. అన్నిటికి సంబంధించి కూరగాయలు కానీ, ఏజెన్సీ వాళ్ళు కానీ, రైస్ సప్లయర్ కానీ అన్ని బియ్యం సరఫరా మంచిగా చేస్తున్నారు. విద్యార్థులు కూడా నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ కూడా ఎప్పటికప్పుడు సందర్శించి విద్యార్థులకు అవసరమైన వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. ఇకపై ఇంతకంటే మంచిగా మెయింటైన్ చేయాల్సిందిగా పాఠశాల ప్రిన్సిపల్ గారిని ఆదేశించడం జరిగింది. పిల్లల్ని ప్రశ్నించగా గత 3 రోజుల క్రితం నుంచి కొత్త రైస్ రావడం వల్ల బియ్యం మంచిగా లేదని చెప్పినారు. అట్టి బియ్యాన్ని మేము మళ్ళీ గోడౌన్ పంపించి మంచి బియ్యం తేవడానికి ప్రయత్నిస్తాం.